సో ఇది వచ్చేసరికి రేస్ ఎగ్జిట్ పోల్స్ చూద్దాము. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ సీట్లు వైజ్ చూద్దాము ఒక్కోటి. సో మొత్తం 13 జిల్లాల్లో వైజ్గా చూసుకుంటే శ్రీకాకుళం టోటల్ 10, వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ 4, జేఎస్పీ 1. విజయనగరం టోటల్ 9, వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ 1, జనసేన 0. ఇక్కడ జనసేన బీజేపీ కలిపిచ్చారు. విశాఖపట్నం 15, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 4, జనసేన 2. సో ఈస్ట్ గోదావరి టోటల్ 19 సీట్లు ఉంటే వైఎస్ఆర్సీపీ 12, టీడీపీ 5, జేఎస్పీ 2. వెస్ట్ గోదావరి టోటల్ 15 సీట్లు అయితే వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 3, జనసేన 3. సో కృష్ణ వైఎస్ఆర్సీపీ 16, టోటల్ 16 అయితే వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 6, జేఎస్పీ 1. 7 గుంటూరు టోటల్ 17 సీట్లు, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 7, జనసేన 1. ప్రకాశం టోటల్ వచ్చేసరికి 12 సీట్లు, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 3, జనసేన 0. నెల్లూరు టోటల్ సీట్లు వచ్చేసరికి 10, వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ 2, జనసేన 0. సో తర్వాత కడప టోటల్ 10 సీట్లు, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 1, జనసేన 0. కర్నూలు టోటల్ 14, వైఎస్ఆర్సీపీ 12, టీడీపీ 2, జనసేన 0. అనంతపురం టోటల్ 14, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 5, జనసేన 0. తర్వాత చిత్తూరు టోటల్ వచ్చేసరికి 14, వైఎస్ఆర్సీపీ 12, టీడీపీ 2, జనసేన 0. సో టోటల్ 175లో 121 సీట్లు వైఎస్ఆర్సీపీ, టీడీపీ 45, జనసేన 9. సో టోటల్ 54 సీట్లు. సో అదేవిధంగా ఓట్ షేర్ ప్రకారం చూసుకుంటే అదర్స్ వచ్చేసరికి 4.40, జనసేన, టీడీపీ, బీజేపీ 46.10%, వైఎస్ఆర్సీపీ 49.50%. సో ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ 54 ±5 46.10 ఓటు పర్సంటేజ్తో, వైఎస్ఆర్సీపీ 121 ±5 ఇక్కడ వచ్చేసరికి 49.50 ఓటు పర్సంటేజ్తో. సో దీని ప్రకారం చూసుకుంటే కంప్లీట్గా వచ్చేసరికి రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇచ్చిందనమాట.